श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ॐ नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वसिष्ठाय नमो नमः। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈ రోజు నుండి బ్రహ్మాండ పురాణం ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా ఆ లలితా పరాభట్టారిక అనుగ్రహంతో మన యూట్యూబ్ ఛానల్లో వైశాఖ మాస మహత్యము, గరుడ పురాణం, బ్రహ్మ పురాణం సంపూర్ణం చేసుకున్నాం. తదుపరి 4వ పురాణంగా బ్రహ్మాండ పురాణం గురించి ఈ రోజు నుండి తెలుసుకోబోతున్నాం. శ్రద్ధాళులకి, భక్తులకి ఒక విన్నపం. ఇది భగవంతుడి సేవలో భాగంగా ప్రచారం చేయబడుతుంది. కేవలం లైకుల కోసమో లేదా సబ్స్క్రైబుల కోసమో ఈ ఛానల్ పెట్టలేదు. దీని ద్వారా మనం సనాతన ధర్మం గురించి కొన్ని పౌరాణిక గాథలు, పురాణ విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఈ పురాణం ద్వారా మనము అమ్మవారి యొక్క మహత్యం, లలితాదేవి యొక్క అనున్నత భక్తి సామ్రాజ్యాన్ని ఎలా పొందాలో దాని గురించి ఈ యొక్క బ్రహ్మాండ పురాణంలో వివరింపబడింది. ఇది శ్రద్ధాభక్తులతో మొదటి దినం నుండి చివరి దినం వరకు ప్రతిరోజు మీరు ఆలకించినట్లయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు తప్పక లభిస్తావని మనకు ఈ బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్రహ్మాండ పురాణం ప్రారంభిస్తున్నాం. అష్టాదశ పురాణాల్లో చివరగా చెప్పబడిన బ్రహ్మాండ పురాణం బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఈ పురాణం వివరిస్తుంది. బ్రహ్మకు సృష్టికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పురాణం వివరిస్తుంది. బ్రహ్మాండం ముస్తి గీయతే అన్న మాట ప్రకారం ఈ మహావిష్ణు యొక్క ఎముకలతో ఈ పురాణాన్ని పోల్చబడింది తెలుస్తుంది. అలాగే బ్రహ్మాండం ద్వాదశ్ వత్ అనే వాక్యాన్ని అనుసరించి ఈ పురాణంలో మొత్తం 12,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది 4 పాదములుగా విభజించబడింది. ఒకటి ప్రక్రియ పాదం, రెండోది అనుషంక పాదం, మూడోది ఉపర్గత పాదం, నాలుగోది ఉపసంహార పాదం. బ్రహ్మాండ పురాణంలోని విషయాలు. ప్రక్రియ పాదములో ఈ విభాగంలో నైమిసారణ్య కథనములతో ప్రారంభమవుతుంది. ఇందులో హిరణ్య గర్భుడు ఉత్పత్తి, లోకాన్ని సృష్టించడం, వాటి విశేషాలు, మహాలోకాలు సృష్టించబడడం, అందులోని విశేషాలు, వరావతార వర్ణన వంటి విషయాలు ప్రధానంగా వివరింపబడ్డాయి. ఇక రెండోదైన అనుషంగ పాదంలో ఇందులో మన్వంతరాలు, లోక జ్ఞానం, మానవ సృష్టి విశేషాలు, మహాదేవుడి వైభవం, ప్రియపాత్రుడు, వంశచరిత్ర, భరతవర్ష వర్ణన, కింపురుషాది దేశాల వర్ణన, జంబూదీప వర్ణన, లక్షలాది దీపాల విశేషాలు ఉంటాయి. అలాగే అధోలోకాలు వివరాలు, ఆదిత్య వ్యూహం, దృఢమండల విశేషాలు, నక్షత్రాల సమాచారం, లింగోత్పత్తి కథనం, దారువన ప్రకాశం, భస్మధారణ విధి, ఋషి లక్షణం, చక్షుషి సర్గ వర్ణనం, మన్వంతర విశేషాలు,
వంటి ప్రధాన విషయాలు తెలియజేయబడ్డాయి. మూడోదైన ఉపార్గత పాదం. ఇందులో ఋషి సర్గ, ప్రజాపతి వంశ వివరాలు, పీతృకల్పం, శ్రద్ధకల్పం, నక్షత్ర శ్రద్ధం, జమదగ్ని మహర్షి చరిత్ర, కర్తవీర్యార్జునుడి చరిత్ర, పరశురాముడి చరిత్ర, సగరుడి చరిత్ర, ఇక్షాదుక వంశం ధన్వంతరి విశేషాలు, యువతి చరిత్ర, విష్ణు మహత్యం వంటి విశేషాలు ప్రధానంగా ఈ పూర్వ విభాగంలో చెప్పబడ్డాయి. ఉత్తర భాగంలో శివపుర వర్ణన, శ్రీ లలిత ఉపాఖ్యానం ప్రధానంగా చెప్పబడ్డాయి. శ్రీ లలిత ఉపాఖ్యానం బ్రహ్మాండ పురాణానికి తలమణికతంగా శ్రీ లలిత ఉపాఖ్యానం మొత్తం ఇది 44 అధ్యాయాలతో వివరింపబడింది. ఇందులో లలితాదేవి ఆవిర్భావ విశేషాలు, బండాసురుని ఆ దేవి సంహరించుట, మణిదీప విశేషాలు వంటివి కాక శ్రీ లలితాదేవి ఉపాసన విధానం కూడా ఈ పురాణంలో ప్రాముఖ్యంగా చెప్పారు. శ్రీ లలితాదేవి ఉపాసకులు ఈ విషయాలు ఉపాసకులకు ఎంతగా ఉపకరిస్తాయి. శ్రీ బ్రహ్మాండ పురాణం అనే గ్రంథంలో బ్రహ్మాండ మహాపురాణంలో చెప్పిన ప్రధానమైన వృత్తాంతాలు, కథనాలు ఉపాఖ్యానం మాత్రమే సంక్షేపంగా తెలియజేస్తుంది. ఇక పురాణ విషయాల గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మా కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.